నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మీరు చేస్తున్నారు వికీ ఇన్ తెలుగు. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్లో రియల్మీ కంపెనీ అయితే ఒక బడ్జెట్లో ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది. రియల్మీ C35. ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి ఫస్ట్ సేల్ వచ్చేసరికి ఈ యొక్క అప్కమింగ్ మార్చ్ 12న ఆఫ్టర్నూన్ 12 PM వాళ్ళైతే ఎక్స్క్లూజివ్గా సెల్ చేయబోతున్నారు. ఫస్ట్ సేల్ మనం డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఈ వీడియోలో ఈ యొక్క మొబైల్ ఫోన్ స్పెక్స్కి ఈ యొక్క రియల్మీ కంపెనీ వాళ్ళు దీనికి పెట్టిన ప్రైస్ ట్యాగ్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఎనీ హౌ లెట్స్ గెట్ ఇన్. డే ఫ్రెండ్స్, ముందుగా మనం డిస్ప్లే కొంచెం డిస్కస్ చేస్తే ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి డిస్ప్లే సైజ్ సరికి 6.7 ఇంచెస్ డిస్ప్లే, మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానల్ ఇది. బట్ డిస్ప్లే టైప్ మాత్రం వీళ్ళు ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు, ఇది IPS లేదా TFT అనేది. నేను మాత్రం ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ చెక్ చేశాను. సో ఫ్లిప్కార్ట్లో వాళ్ళు తెలివిగా LCD డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే కానీ అఫీషియల్ రియల్మీ వెబ్సైట్లో చెక్ చేస్తే వాళ్ళు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. బట్ నేను అనుకోవడం, నాకు పర్సనల్ ఒపీనియన్, వీళ్ళైతే మనకి ఖచ్చితంగా మ్యాక్సిమం TFT ప్యానల్ యూజ్ చేశారేమో అనుకుంటున్నాను. సో అదే కానీ నిజమైతే ఇది వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్ ఫోన్లో. సో మీరు మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు రియల్మీ కంపెనీకి మెయిల్ చేయండి, ఇది మనకి TFT ప్యానల్ IPS అని. సో వాళ్ళు చెప్పిన ఆన్సర్ డిపెండ్ అయ్యి మీరు పర్చేస్ చేయండి, లేదంటే బెటర్ టు స్కిప్ ఇట్. అదేవిధంగా మనకి డిస్ప్లేలో నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ చూసుకుంటే నియర్లీ 600 పీక్ నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ యూజ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది బయట ఎండలో అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది, తీసి పడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఫైనల్ గా మీరు డిస్ప్లే చెక్ చేసుకోండి, IPS TFT ప్యానల్ అనేది. బట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్. ఈ యొక్క మొబైల్ ఫోన్ లో ప్రాసెసర్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ డిస్అడ్వాంటేజ్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు మనకి ప్రాసెసర్ వచ్చేసరికి యూనిసాక్ టైగర్ 616 ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఆక్టోకో ప్రాసెసర్, ఇది మనకి 12 nm మీద బిల్డప్ అయిన ప్రాసెసర్. అట్ ద సేమ్ టైం దీనికి ఒక క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి నియర్లీ 2.0 GHz క్లాక్ స్పీడ్. మనకి ఇంట్లో GPU చూసుకుంటే ఆర్మ్ మాలి G57 GPU అయితే వాడడం జరిగింది. సో ఒకటి గమనించండి, ఈ యొక్క ప్రాసెసర్ అనేది మనకి డే టు డే యూసేజ్కి అయితే వాడుకోవచ్చు. బట్ ప్రైస్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ ప్రాసెసర్ ఇవ్వడం అనేది రియల్లీ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో గాయస్, ఒకటి గమనించండి, ఈ యొక్క ప్రాసెసర్ యూజువల్లీ మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మలు తాతలు. సో అటువంటి వాళ్ళకైతే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మనకిలాగా యాప్స్ కానివ్వండి, హెవీ యాప్స్ కానివ్వండి, మల్టీ టాస్కింగ్ అవనివ్వండి, గేమ్స్ అవనివ్వండి, ఇటువంటి ఏం యూజ్ చేయరు వాళ్ళు. జస్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడడం, లిటిల్ బిట్ ఆఫ్ వాట్సాప్ అండ్ యూట్యూబ్, అంతకు మించి వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదు. సో అటువంటి వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ మన లాంటి యూత్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకైతే మాత్రం డెఫినెట్లీ ఈ యొక్క ప్రాసెసర్ అయితే సూటబుల్ అవ్వదు, బెటర్ టు స్కేప్ ఇట్. సో గైస్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్. ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. హ్యాండ్ వేరియంట్ చూసుకుంటే మనకి 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకురావడం జరిగింది. అండ్ ఇక ర్యామ్ టైప్ చూసుకుంటే మనకి LPDDR4X ర్యామ్ టైప్, అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 2.2 అయితే తీసుకురావడం జరిగింది. మీరు కావాలనుకుంటే మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనం అప్ టు 1 TB వరకు అయితే స్టోరేజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 MP అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి అపర్చర్ వాల్యూ వచ్చేసరికి f1.8. యూజువల్లీ ఇది మనకి సామ్సంగ్ సెన్సర్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళైతే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సెకండరీ కెమెరా వచ్చేసరికి 2 MP మ్యాక్రో, అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 0.3 MP మోనోక్రోమ్ సెన్సర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గాయ్స్, గమనించండి, మీరు ఈ యొక్క మొబైల్ ఫోన్ ని బ్యాక్ సైడ్ కెమెరా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అని చెప్పాను కదా, బట్ మీరు కొనేటప్పుడు మాత్రం జస్ట్ ఏదైతే ప్రైమరీ క్యామ్ ఉందో 50 MP, దాన్ని మీరు మైండ్ లో పెట్టుకొని పర్చేస్ చేయండి. ఆ యొక్క సెకండ్ క్యామ్ అండ్ థర్డ్ క్యామ్ అయితే ప్రతి యూజ్లెస్. అండ్ ఇంకా మనకి బ్యాక్ సైడ్ కెమెరాతో వీడియో డిపార్ట్మెంట్ 4K అయితే తీసుకోలేము, బట్ 1080 తీసుకోవచ్చు. అదేవిధంగా 720 రెజల్యూషన్ కూడా మనం వీడియో ఫుటేజ్ తీసుకోవచ్చు. at 30 frames/second వరకు అయితే మనం షూటింగ్ కేపబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ కెమెరాలో. సో డియర్ ఫ్రెండ్స్, అదే విధంగా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సెల్ఫీ షూటర్ గురించి డిస్కస్ చేస్తే మనకి 8 MP సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క మన వీడియో డిపార్ట్మెంట్ చూసుకుంటే ఫ్రంట్ క్యామ్తో నియర్లీ 720 రెజల్యూషన్ వరకు మనకి ఫ్రంట్ క్యామ్తో వీడియో ఫుటేజ్ రికార్డింగ్ చేసుకోగలం. అది కూడా మనం 30 FPS వరకు అయితే కేపబిలిటీ ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ డిస్కస్ చేస్తే ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి నియర్లీ 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి 18 watts అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొద్దిగా చేంజ్ చేసి ఉంటే బాగుండు, జస్ట్ 18 watts అడాప్టర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కనెక్టివిటీ డిపార్ట్మెంట్. ఈ యొక్క మొబైల్ ఫోన్ మనం అయితే 4G నెట్వర్క్ కనెక్ట్ అయ్యింది, 3G నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యింది, యూజువల్ తెలిసిందే మనకి. ఇంకా వైఫై డిపార్ట్మెంట్ డిస్కస్ చేస్తే ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి సింగిల్ బ్యాండ్ అయిన 2.4 GHz బ్యాండ్ కి కనెక్ట్ అయ్యింది, 5 GHz డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా కనెక్ట్ అయ్యింది. అండ్ ఇంకా మనకి బ్లూటూత్ చూసుకుంటే 5.0 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఎట్ ఏ టైంలో ఇది మనకి స్లిమ్ స్లాట్ వచ్చేసరికి ట్రిపుల్ స్లాట్ స్లిమ్ అని చెప్పుకోవచ్చు. ఎట్ ఏ టైంలో మీరు 2 నానో సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, అలాంగ్ విత్ మైక్రో SD కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి GPS అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి టైప్ C పోర్ట్ అండ్ 3.5 mm అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం, వీళ్ళు స్కిప్ చేయలేదు లక్కీగా. సో మనం డైరెక్ట్గానే మన యొక్క హెడ్ ఫోన్ జాక్స్ ఉంటాయి కదా, వైర్డ్ హెడ్ ఫోన్ జాక్ యూజ్
చేసుకొని డైరెక్ట్గా మీరు సాంగ్స్ కానీ మూవీ కానీ గేమ్స్ కానీ ఎంజాయ్ చేయొచ్చు. బట్ గేమ్స్ యూస్ చేయలేములేండి, ఎందుకంటే ప్రాసెసర్ చెప్పాను కదా అంత హెవీ దమ్ము ఉన్న ప్రాసెసర్ అయితే కాదు. సో డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్గా యొక్క మొబైల్ ఫోన్లో మన సెన్సర్స్ గురించి డిస్కస్ చేస్తే మనం డే టు డే యూస్ చేసే ప్రతి సెన్సర్ ఇంత ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం స్కిప్ చేయలేదు. లైట్ సెన్సర్ ఉంటుంది, ప్రాక్సిమిటీ సెన్సర్, మైక్రోమీటర్ సెన్సర్ అండ్ గైరోస్కోప్, ఎవ్రీథింగ్ యాక్సిలరోమీటర్ సెన్సర్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి ఫింగర్ ప్రింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఒకటి గమనించండి, ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి రైట్ సైడ్ అయితే పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ పవర్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కింద అయితే వర్క్ అవడం జరిగింది. అండ్ ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకైతే వాల్యూమ్ రాకర్ బటన్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు, అప్ అండ్ డౌన్. అండ్ ఆ యొక్క వాల్యూమ్ రాకర్స్ పైన చూసుకోవచ్చు మనకి స్లిమ్ స్లాట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంక ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం మాత్రం ఆండ్రాయిడ్ 11తో రావడం జరుగుతుంది. సో ఇదొక మంచి విషయం. డెఫినెట్లీ మనకి ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ 12కి ఆండ్రాయిడ్ 13 అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఇంకా మనకి సెక్యూరిటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, మంత్లీ కానివ్వండి, బై మంత్లీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇంకా ఫైనల్గా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్లో రియల్మీ యూఐ అయితే రావడం జరిగింది. సో చాలా మందికి రియల్మీ యూఐ అయితే ఇష్టపడతారు. మోస్ట్లీ ఇది మనకి హెవీగా బల్కీగా ఉండదు, స్మూత్ అండ్ క్లీన్ లైక్ స్టాక్ ఎక్స్పీరియన్స్ దీంట్లో మనకి యూజువల్లీ ఉంటుంది. హెవీ బ్లోట్వేర్ కూడా ఇవ్వరు కాబట్టి సో చాలా మంది రియల్మీ యూఐ ఇష్టపడతారు. ఇంకా ఫైనల్గా మనం ప్రైసెస్ డిస్కస్ చేస్తే ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 11,999 రూపీస్. హ్యాండ్ వేరియంట్ చూసుకుంటే 4GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి నియర్లీ 12,999 రూపీస్. సో గైస్, మనకి ఏదైతే 6GB ర్యామ్ వేరియంట్ అయితే మనకి ఫ్లిప్కార్ట్లో ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదు, బట్ మనకి రియల్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం వాళ్ళు 6GB మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఏదైనా సరే మన ఫ్లిప్కార్ట్లో అయితే మాత్రం 6GB అయితే వాళ్ళు చూపించట్లేదు, జస్ట్ 4/64 లేదా 4/128GB ఈ యొక్క క్వాంటిటీస్ ఉన్న ర్యామ్ని వాళ్ళు చూపించడం జరిగింది. సో గాయస్, ఇంక ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ మన ఇండియన్ మార్కెట్లోకి అయితే 2 కలర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఒకటోసరికి గ్లోయింగ్ బ్లాక్ అండ్ గ్లోయింగ్ గ్రీన్ కలర్. సో డెఫినెట్లీ ఈ మొబైల్ ఫోన్ చూస్తానికి అయితే చాలా బాగుంది, నైస్ డిజైన్, అట్రాక్టివ్, ఆసమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ హ్యాండ్స్ ఆన్ ఫీల్ కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. బట్ ఒకటి గమనించండి, మొబైల్ ఫోన్ డిజైన్ బాగుందని చెప్పి మీరు మనీ కొంటారా లేదని మీ ఇష్టం. ఎందుకంటే డిస్ప్లే చెప్పాను కదా, ఇది నేను అనుకోవడం TFT ప్యానల్ యూజ్ చేశారు. అదేవిధంగా మనకి ప్రాసెసర్ వచ్చేసరికి జస్ట్ యూనిసాక్ ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. అండ్ 18 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కొద్దిగా చేంజెస్ ఉంటే బాగుండేది. మీరు ఇదే ప్రైస్లో మనకి ఇన్ఫినిక్స్ నోట్ 11 మొబైల్ ఫోన్ అయితే ఫార్ బెటర్, సేమ్ ప్రైజే ఉంటుంది. మనకి ఇన్ఫినిక్స్లో ఇంకా మనకి AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, హెలియో G88 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు, దాంట్లో మీడియాటెక్ వాడిది. అదేవిధంగా మనకి ఫ్రంట్ కెమెరా సరికి 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనకి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి అయితే ఇన్ఫినిక్స్ నోట్ 11 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసుకోవచ్చు, సేమ్ ప్రైజే ఉంది, బట్ ఫార్ బెటర్ స్పెక్స్ అయితే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 11 అయితే కనబడుతున్నాయి. సో గైస్, మీరు ఒకసారి రెండు చెక్ చేసుకోండి పక్కన పెట్టి. సో ఏది బాగుంటుంది, ఏది కొనాలనేది మాత్రం మీ ఇష్టం. సో ఇంకా ఫైనల్గా ఈ యొక్క Realme C35 నాకు పర్సనల్ ఒపీనియన్, స్పెక్స్ బేస్ చేసుకొని ప్రైస్ టాక్ అయితే డెఫినెట్లీ వీళ్ళు ఓవర్ ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. సో నాకు సజెషన్ బెటర్ టు స్కిప్ ఇట్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకోసం నేను టెక్నాలజీ సంథింగ్ వీడియో తీసుకుంటాం. మరొకటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.